నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. అంతా మా ఇష్టం, మేమే పర్మిషన్ ఇస్తాము, మేమే క్యాన్సిల్ చేస్తాము అనే విధంగా రామేశ్వరం బండ గ్రామ పంచాయతీ పనితీరు ఉందని బాధితులు వాపోతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రామేశ్వరం బండలో ఒకే సర్వే నెంబర్లకి సంబంధించిన భూమిలో 2 లేఅవుట్లు, ఒకరు పట్టాదారు అయితే మరొకరు డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి కాగా ఇద్దరికి అన్ని విధాల పర్మిషన్ ఇస్తూ కొనుగోలుదారులు రైతుల మధ్య విభేదాలకు తావు చేస్తూ రామేశ్వరం బండ పనితీరు కనిపిస్తోంది. గతంలో ఒకరి పేరు మీద ఉన్న లేఅవుట్ మరికొన్ని సంవత్సరాల తర్వాత వేరే వాళ్లపైన రెండవ డాక్యుమెంట్గా రిజిస్ట్రేషన్ చేయడం వలన కొనుగోలుదారుల మధ్య చాలా పెద్ద విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. సర్వే నెంబర్ 183, 184, 221లో గల భూమిని రామేశ్వరం గ్రామానికి చెందిన రాచమొల్ల రామచందర్ తమ ముగ్గురి అన్నదమ్ములతో కలిసి కొన్ని సంవత్సరాల క్రితం బ్యాంక్ లోన్ తీసుకొని మార్టిగేజ్పై ట్రాక్టర్ కొనుగోలు చేశారు. ఫైనాన్స్ కట్టకపోవడంతో బ్యాంకు కోర్టు యాక్షన్ ఆర్డర్ ద్వారా వేలంలో అమ్మకానికి పెట్టింది. వేలంలో కొన్నవారు అప్పుడున్నటువంటి ఇంద్రేశం గ్రామ పంచాయతీ నుంచి 42 ఎకరాలకు లేఅవుట్ పర్మిషన్ తీసుకొని ఫ్లాట్లు చేశారు. ఆ తర్వాత 2006లో కొంత భూమి మ్యూటేషన్ పెండింగ్లో ఉండటంతో మళ్ళీ ఆ పెండింగ్ భూమి రైతుల పేరున రావడంతో మళ్ళీ రామారావు అనే వ్యక్తికి రెండవ రిజిస్ట్రేషన్ చేసిన రైతులు మళ్ళీ కబ్జాకి పాల్పడుతున్నారని మొదటి డాక్యుమెంట్ పట్టాదారులు వాపోతున్నారు. నా పేరు భాస్కర్. నేను 1985లో ఫ్లాట్ 327 ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేశాను. అది లేఅవుట్ అంతా కాపీ ఉన్నాయి. తర్వాత 2018లో హౌస్ పర్మిషన్ కూడా ఇచ్చారు పంచాయతీ. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే 2 లేఅవుట్ ఉందని చెప్పారు. చెప్పిన మేము దాని మీద ఆర్టీ యాక్ట్ కింద చేస్తే 4 లెటర్లు ఇచ్చారు. ఆర్టీ యాక్ట్ వేరే లేఅవుట్ లేదు అని చెప్పేసి అయినా కూడా డిపిఓకి లెటర్ పెట్టుకుంటే డిపిఓ ఒక అన్యాయం చేసేసి ప్రొసీడింగ్స్ ఇచ్చి లేఅవుట్ ఇల్లీగల్ అని చెప్పి ఇచ్చేసారు. దాని మీద వేరే కంప్లైంట్ కూడా ఇచ్చాను. కలెక్టర్ కూడా నెంబర్ ఆఫ్ లెటర్స్ ఆఫీసు చుట్టూ దాదాపు 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం, అయినా కానీ ఎక్కడ న్యాయం జరగలేదు. ఇంకా చెప్పండి, ఇది 3 సర్వే నెంబర్ మొత్తం లేఅవుట్ 41 ఎకరాలు 28 గుంటలు. ఇందులో 183, 184 మొత్తం కోర్టు నుంచి ఆక్షన్ చేస్తే వాళ్ళు పడుకున్నారు. ముగ్గురు వ్యక్తులు పడుకొని 3 సర్వే నెంబర్లు ఆ లేఅవుట్ని ఇంప్లిమెంట్ చేస్తారు. రైతులే లేఅవుట్ వేశారు 1976లో. ఆ లేఅవుట్లో ప్రకారం మేము ప్లాట్లు తీసుకున్నాం. దాన్ని పడుకున్న తర్వాత వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారన్నమాట. అయితే దీన్ని లేఅవుట్లు తర్వాత 2006లో మళ్ళీ వేరే లేఅవుట్ అని చెప్పేసి తీసుకొచ్చారు. అది లేఅవుట్ లేదు అని చెప్పేసి క్లియర్, అది 4 లెటర్లు ఉన్నాయి ఇన్ రైటింగ్ ఆర్టీఐ యాక్ట్ కింద తీసుకున్నాను. తీసుకున్న తర్వాత కూడా ఇక్కడ లోకల్లో లెటర్ నాకు హౌస్ పర్మిషన్ ఇచ్చారు. దానికి ఎక్స్టెన్షన్ అప్పుడు కోవిడ్ టైంలో కట్టలేకపోతే మళ్ళీ వెంటనే ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు. అయినా కానీ అవన్నీ పక్కకు పెట్టేసి తర్వాత మళ్ళీ డిపిఓకి రిప్రజెంట్ చేస్తే కమిషనర్ ఆఫ్ పంచాయతీరాజ్ కూడా చేసినప్పుడు 10% రోడ్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని కూడా లెటర్ ఇచ్చారు. ఎవరికి? పంచాయతీ సెక్రటరీకి, ఎంపీఓ. కానీ అది దాదాపు 10 నెలలు 11 నెలలైనా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ చివరికి మళ్ళీ ప్రొసీడింగ్స్ అని చెప్పేసి పెట్టేసి దానికి పెట్టేసి లేఅవుట్ చెల్లదు అని చెప్పేసి మీకు సివిల్ మేనేజర్ సివిల్ కోర్టుకి వెళ్ళమని చెప్పేసి మళ్ళీ ఇచ్చేసి అది ఇప్పుడు లేటెస్ట్ ఇంకా చేసుకుంటే మా అన్నీ కూడా అంత బౌండరీ పిల్లర్స్ అన్నీ చెడగొట్టారు. మరి ఇక ధైర్యం చేసి మరి ఎక్కడ న్యాయం జరగట్లేదు అని చెప్పేసి మేమందరం ఫ్లాట్స్ ఓనర్స్ ఎంతమంది ఉన్నారు? మీ ఫ్లాట్స్ ఓనర్స్? ఫ్లాట్స్ ఓనర్స్ దాదాపు 50 మంది ఉన్నాం. అందరూ ఇక్కడికి రాలేదు కానీ ఈరోజు 50 మంది ఉన్నాం. ఇది హ్యాండ్ ఓవర్లో రామరాజు అన్న వ్యక్తి చేస్తున్నాడు. అతనే మేము 1 year క్రితం పవర్ లైన్ కూడా ఏడీ కూడా లెటర్ ఇచ్చాం, ఇట్లా ఇల్లీగల్గా ఉంది దీంట్లో మీరు పవర్ కనెక్షన్ ఇవ్వద్దని. అయినా కానీ 1 year ఆపారు. మళ్ళీ ఏమైందో ఇప్పుడు రీసెంట్గా ఒక 1 month తర్వాత ఇప్పుడు పవర్ ఇచ్చేసి అంతా ఇచ్చేస్తున్నారు. ఇదంతా స్థానిక నాయకులు అంటే లోకల్లో ఉన్నవాళ్ళు అంకిరెడ్డి గారు అని, లేకపోతే ఇంకా ఎవరైనా రాజకీయ నాయకులు అని అనుకున్నారో తెలియదు. ఆయన అయితే ఫీల్డ్ మీదకి అయితే వచ్చారు. అంకిరెడ్డి గారు 2-3 సార్లు వచ్చి ఫీల్డ్ మీద ఇచ్చేస్తున్నారు. సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకే వ్యక్తి ఆపోజిట్. రామరాజు అనే వ్యక్తి ఎవరు? రామరాజు రెండో లేఅవుట్ వేసిన అతను, రెండవ లేఅవుట్ వేసిన అతను రామరాజు. అంటే ముగ్గురు పడుకున్నారు 2007లో పడుకొని. ఇతను మెయిన్ ఇదనమాట రామరాజు. అతను సుబ్బరాజు, శ్రీనివాసరాజు, వాళ్ళు రామరాజు అనే వ్యక్తి మెయిన్ అనమాట. 41 ఎకర్స్ 28 గుంటలు. 183 వచ్చేసి 12 ఎకరాలు 12 గుంటలు. 184 వచ్చేసి 15 ఎకరాలు 6 గుంటలు. 221 వచ్చేసి 14 ఎకరాలు 10 గుంటలు. మొత్తం 41 ఎకరాలు 28 గుంటలు. కోర్టు యాక్షన్లో ఉన్నాం. అన్ని కోర్టు యాక్షన్. 3 సేల్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. పొరపాటు ఎక్కడ జరిగిందంటే మ్యూటేషన్ దగ్గర జరిగింది. మ్యూటేషన్కి దీనికి సంబంధం లేదు. లేఅవుట్ వేరు, మ్యూటేషన్ వేరు.
రామేశ్వరం బండ 220 183 182 221 సర్వే నెంబర్లో ఒక 20 ఫ్లాట్ల వరకు ఉంటాయి. చనిపోయిన వాళ్ళు కూడా వచ్చి రిజిస్ట్రేషన్లు అయినాయి. అది ఎలా అయినాయి కూడా మాకు ఒకసారి మీకు అన్ని మళ్ళీ నెక్స్ట్ మీట్లో చెప్తాను. డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేస్తాను. అది ఎలా జరిగింది అనేది అయితే నేను మీకు నెక్స్ట్ చెప్తాను. ఇందులో చనిపోయిన వాళ్ళు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయరు కదా, మా పేపర్స్తో వచ్చినాక నేను సబ్మిట్ చేస్తాను. ఓకే. ఈ డాక్యుమెంట్ వచ్చి 1985లో నేను తెనాల్లో ఉంటాను సార్. తెనాల్లో అప్పట్లో వచ్చి కొంతమంది నాకు అమ్మారు. అప్పుడు నేను ఇది 4500 తీసుకున్నాను. నేను అప్పటి నుంచి ఈ వెంచర్కి వస్తూనే ఉన్నాను, చూసుకుంటున్నాను. ఈ మధ్య ఒక సంవత్సరం క్రితమే అది పెట్టారు, కంటైనర్ పెట్టి సీసీ కెమెరాలు పెట్టి నువ్వు రావడానికి వెళ్ళలేదు అని రుబాబ్ చేశాను. ఇక్కడున్న మనిషి రుబాబ్ చేస్తే నేను ప్రియా దర్బార్లో కూడా పెట్టాను. దివ్యా మేడం గారిని కలిశాను, క్రాంతి మేడం గారిని కూడా కలిశాను. వాళ్ళు కూడా చూస్తామన్నారు. నేనేమంటున్నానంటే నాకు ఇప్పుడు 65 ఏళ్ళు, నాకు ఇది తప్పితే వేరే ఆస్తి లేదు. నేను ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను. దయచేసి పెద్దలు కానీ ఎవరన్నా నాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు గండయ్య, మా తండ్రి పేరు పాండ్రంగం. 80 అమ్మినంటే నాకు తెలియదు సార్. నేను అప్పుడు చిన్నగా ఉన్నా. రామరాజు చేసి ఇచ్చుకుంటే నేను ఎగితే క్యాన్సల్ చేసుకున్నా. తర్వాత వాళ్ళు రిసైన్ చేసుకున్నారు. మళ్ళీ పెళ్ళి అది లోపల ఫోర్జరీ చేసి అది పెళ్ళి చేసుకున్నాను. నేను రామరాజుకి చేయలేను అసలు. ఆ ఓనో సుబ్బారాజు ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలకు జరిగిన అన్యాయంపై భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా జూలై 28 నుండి ఆగస్టు 23 వరకు జరిగే వివిధ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ఈరోజు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని జగద్గిరిగుట్టలో జరిగిన మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ మరియు రోస్టర్ పాయింట్ల కేటాయింపులో జరిగిన అన్యాయంపై రాజీలేని పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు సూచనలు పాటించకుండా సరైన ఎంపరికల్ డేటా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణ వల్ల మాలలు విద్య, ఉద్యోగ రంగాలలో తీవ్రంగా నష్టపోతున్నారని, గ్రూప్ 3లో మాలలతో పాటు మరో 25 కులాలకు అన్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన రోస్టర్ విధానాన్ని సవరించి ప్రభుత్వం గ్రూప్ 3లోని కులాలకు న్యాయం జరిగేలా చూడాలని చెన్నయ్య డిమాండ్ చేశారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లలో ఒక్క ఉద్యోగం కూడా గ్రూప్ 3కి కేటాయించబడలేదంటే మాలలపై ప్రభుత్వం ఏ స్థాయిలో కుట్ర చేసిందో అర్థమవుతుందని, ఈ వర్గీకరణపై న్యాయ పోరాటం చేస్తూనే మనం ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని చెన్నయ్య పిలుపునిచ్చారు. మన రాజేష్ అన్న వ్యక్తికి రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇస్తున్నాం. ఎందుకంటే మాలలను చైతన్యం చేసి ఈడ 23 బస్తీలు ఉన్నాయి. ముట్టన 23 బస్తీల కమిటీలు ఏర్పాటు చేసి మాలలను చైతన్యం చేసి ఎస్సీ వర్గీకరణ చేసినాక మాలలకు తీరని అన్యాయం జరిగింది. ఏంటికంటే రోసర్ పాయింట్ పెట్టి ఆ పాయింట్ల ఒక్క జాబ్ కూడా మాలలకు రాలేదు. 5% మాలలకు అన్నారు, 9% ఎంఆర్పిఎస్ అన్నారు. అయితే 5% అంటే 5 జాబులన్నా రావాలి కదా, 5 జాబులు రాలేదు. మన ఎస్సీ కార్పొరేషన్ లోన్లు వాళ్ళకి, డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకి, అదేవిధంగా 3 ఎకరాల భూమి వాళ్ళకే పోయింది. గురుకుల పాఠశాలలో మాలోనికి ఒక్క సీటు మా పిల్లలు రోడ్ల పోటీ తిరుగుతున్నారు, గవర్నమెంట్ స్కూల్లో వేస్తున్నారు. ఈ గురుకుల పాఠశాలలో కూడా మా పిల్లలకు సీట్లు వస్తారు. ఏంటి సీట్లు లేవు అని అడిగితే వాళ్ళు ఏ కారణం చెప్తున్నారంటే మీది వర్గీకరణ అయింది, వర్గీకరణ లేవల్ అయిపోయింది మీది, వాళ్ళకు ఎంట్రీ చేస్తున్నారు మా ఎంఆర్పిఎస్ వాళ్ళకు. అంటే అంత దారుణంగా జరుగుతుంది, మాలలకు తీరని అన్యాయం జరుగుతుంది. తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని న్యాయమైన దగ్గర పోరాటం చేస్తాం. మేము పోరాటం చేసి న్యాయం జరగాలంటే మేము కోర్టు కూడా పోయినామని కూడా మనం చేస్తున్నాము. అందు గురించి అనే దీన్ని కౌంటర్గా మేము సాధించుకోవాలంటే ఏది 33 జిల్లాలలో కలెక్టరేట్ ముందర ధర్నాలు, మెమరాండాలు కలెక్టర్లకు ఇచ్చి ఈ రోసర్ పాయింట్ను సవరించాలి, సవరించకపోతే తీరని అన్యాయం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు దయచేసి మాకు న్యాయం చేసేటట్టు కూడా చేయాలని కూడా కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారికి. ఏంటంటే చాలా ఏదో అనుకున్నాం కానీ చాలా అన్యాయం జరుగుతుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
మాలలను చైతన్యం చేసి మంచిగా మేము మా హక్కులు వచ్చిన దగ్గర సాధించుకుంటాం, ఉద్రేకంగా చేస్తామని మెమరాండాలు 33 జిల్లాల మెమరాండాలు ఇచ్చి మా కార్యకర్తలకు అందజేసి మరి ఆ నుండి ఏ నిర్ణయం చేయాలని కూడా మేము తీసుకుంటామని కూడా నిర్ణయం చేస్తాం. మా బురుగుల వెంకటేష్ గారు మాట్లాడతాడు, తెలంగాణ అధ్యక్షుడు. మాలమానాడు రాష్ట్ర అధ్యక్షుడిని, పెద్దలు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారు, రాజేష్ గారు, ఇవాళ ఈ జగద్గిరిగుట్టలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముందుగా రాజేష్ గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది అందరి సమక్షంలో ఏకగ్రీవంగా. అయితే ఇవాళ మాలలకి ఏదైతే ఈ ఎస్సీ వర్గీకరణ చేసిండ్రో, వర్గీకరణ అనంతరం తీవ్ర నష్టం జరుగుతుంది గ్రూప్ 3లో ఉన్న మాలలతో పాటు మరో 25 కులాలకు. ఎట్లా అంటే ఇక్కడ రోస్టర్ విధానాన్ని తీసుకొచ్చిండ్రు. రోస్టర్ విధానం వల్ల తీరని అన్యాయం జరుగుతుంది. గ్రూప్ 3లో ఉన్న కులాలకు 26 కులాలు, మొత్తం షెడ్యూల్ కాస్ట్లో 59 కులాలు ఉంటే అలా 26 కులాలు గ్రూప్ 3లోనే ఉన్నాయి. ఆ 26 కులాలకు కూడా ఒక్క జాబ్ కూడా వచ్చే పరిస్థితి లేదు. సబ్ కమిటీ ఉందో, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ మీద చేసిన సబ్ కమిటీ ఉందో, ఆ సబ్ కమిటీతో పాటు కొంతమంది ఏదైతే కమిషన్ ఉందో ఆ కమిషన్ అధికారులు వీళ్ళందరూ కూడా ఒక కుట్రపూరితంగా, ఒక ఉద్దేశపూర్వకంగా మాలలను అణిచివేయాలన్న ధోరణితో బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ఉన్న మాలల్ని అణిచివేసే కుట్రతో ఈ రోస్టర్ పాయింట్లను తయారు చేసిండ్రు. ఎందుకంటే ఎస్సీలలో 22వ రోస్టర్ పాయింట్ గ్రూప్ 3కి ఇచ్చిండ్రు, 22వ రోస్టర్ పాయింట్ గ్రూప్ 3 ఉమెన్కి ఇచ్చిండ్రు, మళ్ళీ తర్వాత వచ్చి 41వ రోస్టర్ పాయింట్ ఉంది. ఇట్లా చివరి గుణ మూలంగా ఇప్పుడు ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్లో కూడా పడ్డ 10 పోస్టులు 5 పోస్టులే ఉంటున్నాయి. అవి ఆ రోస్టర్ పాయింట్ వచ్చే లోపలే అయిపోతున్నాయి. అంటే అక్కడ ఏ డిపార్ట్మెంట్లో పోస్ట్ పడ్డా కానీ మాలలకు వచ్చే పరిస్థితి అయితే లేదు. కాబట్టి రోస్టర్ విధానాన్ని ప్రభుత్వం దురదృష్టితో ఆలోచించి సవరించి మాలలకు న్యాయం చేస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. లేని పక్షంలో రేపు 28వ తారీఖున అన్ని కలెక్టరేట్లో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని నిన్ననే నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా రేపు ఆగస్టు 11న మాల అమరవీరులు అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడైతే మాలలను గుర్రాలతో తొక్కించి తీవ్రంగా కొన్ని హత్యలు కూడా అక్కడ జరగడం అంటే రామచంద్రాపురం పరిధిలోని భీరాంగూడ కమాన్ సమీపంలో ఓ బట్టల షోరూంలో 3వ అంతస్తులో లిఫ్ట్ తెగి కింద పడ్డ కార్మికులు. స్టిక్కరింగ్ పని చేసేందుకు వచ్చిన 14 మంది కార్మికులలో 11 మందికి తీవ్ర గాయాలు. గాయాల పాలైన కార్మికులు స్థానిక పనీషియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులు. ఇంతవరకు పట్టించుకొని షోరూం యాజమాన్యం నేను అడ్వకేట్ను అంటూ షాప్ యజమాని బెదిరిస్తున్నాడంటూ కార్మికుల ఆవేదన. सर इन काम के लिए गए थे सुबह 9 बजे, वहाँ जाने के बाद लिफ्ट में चढ़े, लिफ्ट थर्ड फ्लोर से नीचे गिर गए, उनका पूरा कार डैमेज हो गया। अब वो ओनर है ना, कुछ भी रिस्पॉन्स नहीं देते। लिफ्ट में कितने जने आदमी थे? 14 जने थे। अभी उन घर का ओनर मालिक क्या बोल रहे हैं? हाँ, कुछ भी नहीं बोल रहे, गवर्नमेंट में दिखाने हो, हम नहीं दिखा सकते, नहीं तो मैं एक्सीडेंट करो बोल के केस करो बोल के बोल रहे, नहीं तो मैं मर्डर केस कर दो मेरे ऊपर बोल के बोल रहा। उनका नाम क्या, घर के ओनर का नाम मालूम है? नहीं। రెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసి అక్రమంగా భారీగా నిల్వ ఉంచిన స్కాప్ హోల్డింగ్ సెంటరింగ్ మెటీరియల్ స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించారు. ఓఆర్ఆర్ వద్ద నిల్వ ఉంచిన 5 లక్షల రూపాయల విలువైన నిర్మాణ పరికరాలను అమీన్పూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 9 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం జూన్ 21, 22 తేదీలలో ఈ అక్రమ నిల్వలపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో అంజన్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన వివిధ రకాల నిర్మాణ సామాగ్రిని గుర్తించారు. వీటిలో ఇంటి నిర్మాణానికి ఉపయోగించే పలు రకాల పైపులు, గోడల బార్లు, స్కాఫోల్డింగ్ వస్తువులు, ఇతర నిర్మాణ పరికరాలు ఉన్నాయి. ఈ అక్రమ నిల్వపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడం అధికారులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. రహదారుల సమీపంలో ఇలాంటి మెటీరియల్ నిల్వ చేయడం ప్రజలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న నిర్మాణ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాం. ఈ కేసును చాకచక్యంగా విచారించి నిందితులను అరెస్ట్ చేసిన అమీన్పూర్ సిఐ నరేష్, ఎస్ఐలు క్రైమ్ సిబ్బందిని అభినందిస్తున్నానని తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. మెడికల్ డివైస్ పార్క్లోని ఒక కాంటినెంటల్ బిల్డింగ్ సిస్టమ్స్ సంస్థ వాళ్ళు ఒక కన్స్ట్రక్షన్ చేశారు. దానికి సంబంధించి ఈ సెంటరింగ్ బాక్సెస్ని వాడడం జరిగింది. తర్వాత పని అయిపోయిన తర్వాత అక్కడనే వాళ్ళు ఒక షెడ్లో వీటన్నింటినీ స్టోర్ చేసి పెట్టినారు. అటు వాటిని
దొంగిలించడం జరిగింది. దానిపైన క్రైమ్ నెంబర్ 357/2025లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఎర్లీ అవర్స్ ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ పైన అమీన్పూర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు మరియు సిబ్బంది ఈ మెడికల్ డివైస్ పార్క్ దగ్గరలో ఉన్న ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక ఆటోని పట్టుకొని దాన్ని విచారించాక అక్కడ దాంట్లో ఇంతకుముందు ఒకటి క్రైమ్ నెంబర్ 342/25లో నిరస్తులు ఉన్నటువంటి ప్రసాద్, అనిత, నందిని, అంజలి, సుశీల అని చెప్పని వాళ్ళని ఇంతకుముందు అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు పట్టుకొని విచారించినప్పుడు టోటల్గా ఒక 7 మెంబర్స్ ఆడవాళ్ళు మరియు 2 మగవాళ్ళు 9 మంది ఒక ఈ అంజలి అనే జమున అనే ఆమెకు సంబంధించినటువంటి ట్రాలీ ఆటో ఉంది. ఆ ఆటోలో ఇక్కడ దొంగిలించబడినటువంటి సెంట్రింగ్ బాక్స్ అన్నింటినీ వాళ్ళే దొంగతనం చేస్తామని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆమె కన్ఫెషన్ ఆధారంగా వాళ్ళని తీసుకొని జమున ఇంటి దగ్గర తీసుకెళ్ళి అక్కడ దీంట్లో దొంగతనం జరిగినటువంటి దాంట్లో 2x3 సైజు సెంట్రింగ్ బాక్సెస్ ఒక 100, 2x2 సైజెస్ ఒక 100 బాక్సెస్, తర్వాత 2x3 జాకీలో ఒక 100, తర్వాత రిమైనింగ్ ఇంకొక 300 సెంట్రింగ్ బాక్సెస్, టోటల్గా 600 బాక్సెస్ అనేవి ఏవైతే దొంగతనం చేయబడాయో అవన్నీ ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. దీని దాంట్లో ఏంటంటే ఒక 5 మెంబర్స్ ఇంతకుముందు కూడా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎస్పీ గారు క్రైమ్ పార్టీని మరియు క్రైమ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారిని మరియు శ్రీహరి ఎస్ఐ గారిని, తర్వాత అమీన్పూర్ ఇన్స్పెక్టర్ గారిని మరియు క్రైమ్ సిబ్బందిని అభినందించడం భక్తులు దీన్ని 5 years. త్రిశక్తులు వెలిసిన పవిత్ర బాసర క్షేత్రాన్ని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. శనివారం బాసరలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాసర చేరుకున్న మంత్రులకు IIIT హెలిప్యాడ్ వద్ద జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల పూల మొక్కలను అందించి స్వాగతం పలికారు. అనంతరం బాసర శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రులకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి ఘనంగా సత్కరించారు. టీటీడీ ఆధ్వర్యంలో 9.30 కోట్ల వ్యయంతో మరమ్మతులు నిర్మించిన 100 గదుల ధార్మిక వసతి గృహాలను మంత్రులు కొండా సురేఖ, కార్మిక శాఖ మంత్రి అడ్డం వివేక్ వెంకటస్వామి సంయుక్తంగా ప్రారంభించారు. అలాగే 3.48 కోట్లతో నిర్మించిన కార్యనిర్వహణ అధికారి కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బాసర పుణ్యక్షేత్రాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టామని, భక్తుల అవసరాలకు అనుగుణంగా మరుగుదొడ్లు, ఇతర వసతుల కోసం 40 లక్షల రూపాయలు, అదనంగా 1 కోటి రూపాయలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. వ్యాస మహర్షి తపస్సు చేసిన ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక హబ్గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అమ్మవారి ఆలయాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దడం, శాస్త్రీయ వాస్తు ప్రమాణాలకు అనుగుణంగా ఆలయ నిర్మాణం జరగడం, భక్తుల అవసరాలకు దృష్టిలో ఉంచుకొని విశాలమైన క్యూలైన్ కాంప్లెక్స్, మరిన్ని వసతి గృహాలు నిర్మించడం, తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ వంటి మౌలిక సదుపాయాలను విస్తరించడం ప్రణాళికలో భాగంగా ఉన్నాయని చెప్పారు. విధాలు అంటే దాతలు డొనేషన్ ఇవ్వడానికి ఒక 5 కోట్లు ఆలయానికి, గుడి ఆలయానికి గర్భగుడి కట్టడానికి బెంగళూరు నుంచి ఒక దాత కూడా తయారైంది. మీరు టౌన్ ప్లాన్ శాంక్షన్ చేసి ఇస్తే ఖచ్చితంగా దాతలు ముంగట వస్తారు. ఇన్ఫోసిస్ టెక్నాలజీ అనుకోండి, సత్యం కంప్యూటర్ అనుకోండి, మైక్రోసాఫ్ట్ అనుకోండి, ఎన్నో కంపెనీలు సిఎస్ఆర్ కింద మాకు నిధులు ఇవ్వడానికి సిద్ధం ఉన్నారు. మీకు ఒకటే కోరుకుంటున్నాను, నా నియోజకవర్గంలో దక్షిణ భారతదేశంలో ఒకటి చదువుల తల్లి సరస్వతి మాత టెంపుల్ ఉంది. మీరు ఇక్కడ ఖచ్చితంగా ప్రామిస్ చేయాలి. మీరు టౌన్ ప్లానింగ్ శాంక్షన్ చేస్తా, గర్భగుడి కోసం మీరు గవర్నమెంట్లో నిధులు లేకున్నా కూడా ఎవరైనా బిచ్చం అడిగి కూడా నేను గర్భగుడి కడతానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను చాలా ఆశతోనే ఉన్నాను. మా అక్క సురేఖ అక్క వస్తున్నది, ఖచ్చితంగా టౌన్ ప్లాన్ శాంక్షన్ చేసుకుని వస్తుందని, కానీ నాకు నిరాశంగా వచ్చింది. ఏది ఏమైనా ఇంకా మీకు
దసరా దీపావళి వరకు కూడా టైం ఇస్తున్నాను. దయచేసి మీరు టౌన్ ప్లానింగ్ శాంక్షన్ చేసేస్తే మా గర్భగుడి అన్ని విధాలుగా డెవలప్మెంట్ అవుతుందని కోరుకుంటున్నాను. దాని తర్వాత నేను ఒకసారి పత్రికా విలేకరుల ముంగట మాట్లాడాను. దసరా దీపావళి లోపట్ల టౌన్ ప్లానింగ్ శాంక్షన్ కాకుంటే ఖచ్చితంగా ఈ అమ్మవారి ముంగట నిరాహార దీక్షకు కూర్చుండటానికి సిద్ధమని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో మార్నింగ్ వాక్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నేడు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పరిశీలించారు. యాదగిరిగుట్ట పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతిని, వార్డుల్లో ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కార దిశగా కాలనీలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఎమ్మెల్యే వెంట స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. మన గవర్నమెంట్ రాగానే మన ఒక్క నియోజకవర్గానికి 3500 ఇల్లు మీరు తొందరగా కట్టినాకో మీకు బిల్లు ఇప్పించి మళ్ళీ 3500 ఇస్తే మన గవర్నమెంట్లో ఇల్లు లేనోడు అని ఉండొద్దు. పేదోడు సొంత ఇంటి కాడ నెరవేరాలి. అంతేనా కదా? ఏం పని చేస్తావు? వెరీ గుడ్. సంతోషం ఉందా? తొందరగా కంప్లీట్ చేయి. చూడు అదేందో మరి ఆ మిస్ మ్యాచ్ ఉంటే చూసి కొంచెం తొందరగా బిల్లు వేస్తాడు చూడు. ఎందుకంటే బిల్లు వస్తే ధైర్యం ఉంటుంది, తొందరగా కడతారు. సొంత ఇంటి కాడ నెరవేరిందా? పెళ్లి చేసుకున్నావు, రేషన్ కార్డు వచ్చింది, సన్నబియ్యం వస్తున్నాయా? సన్నబియ్యం, కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఇల్లు వచ్చింది, ఫ్రీ బస్సు పోతున్నావా? వెరీ గుడ్. రైట్ అమ్మా. ఏం పేరు? సోని. రైట్ తల్లి. స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ నేత టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో పాటు రాష్ట్ర మంత్రివర్గానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కృతజ్ఞతలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మంతపురి గ్రామానికి చెందిన పల్లె శ్రీనివాస్కు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి రావడంతో నేడు ఆయనకు గ్రామస్తులు ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆడెపు సంజీవరెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీనియర్ నాయకులు జనగామ ఉపేందర్ రెడ్డి, పల్లె శ్రీనివాస్లకు ఈ పదవి చాలా చిన్నదని, భవిష్యత్తులో పార్టీకి వారు చేసిన సేవలు గుర్తించి ఇంకా పెద్ద పదవులు రావడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఇందిరాగాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. సమావేశం చేయడం జరిగింది. నాకు ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యంగా పెద్దలు మా గురువర్యులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మరియు ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారికి, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి, ఇతర మంత్రివర్గ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, నేను 1985లో ఆలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యక్షునిగా ఎన్నిక కావడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ భక్తునిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను పనిచేస్తూ ఒక టర్ము సింగిల్ విండో చైర్మన్గా 92లో 1992లో ఇక్కుర్తి సహకార బ్యాంకు అధ్యక్షునిగా, మళ్ళీ జిల్లా డైరెక్టర్గా, యునానిమస్ మా గ్రామ మంతపూర్ గ్రామ సర్పంచ్గా, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా, రాష్ట్ర ఎన్ఎస్వై ప్రధాన కార్యదర్శిగా, యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేయడం జరిగింది. ఏదైతే ఉందో మా అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్ర ప్రవేశపెట్టిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నా వంతు ప్రయత్నంగా చేస్తానని నేను మనవి చేస్తూ ఉన్నా. మా ఆలేరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నేను కృషి చేస్తాను. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో, సన్న బియ్యం కానీ, రుణమాఫీ కానీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ, మొన్న ఇచ్చిన రైతు భరోసా ఎకరానికి 6,000 చొప్పున, ఇతర స్కీములన్నీ, ఇతర అభివృద్ధి పథకాలన్నీ నేను ప్రజల వద్ద తీసుకుపోతూ పార్టీ సైనికుడిగా పనిచేస్తానని నేను మనవి చేస్తాను. 42% రిజర్వేషన్. అదేవిధంగా మరలా ఈనాడు దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అగ్రకులాలకు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఇవాళ చరిత్రలో 42% రిజర్వేషన్ ఇవ్వడం మామూలు విషయం కాదు. ఇవ్వడం కాదు, దాన్ని ఆచరణ చేసి నిరూపించిన వ్యక్తిగా ఇవాళ మన రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్పవలసిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి మహేష్ కుమార్ గౌడ్ గారికి,
మరియు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ బీసీ మంత్రి గారికి, బట్టి విక్రమార్క గారికి కూడా ఈ సందర్భంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది చాలా పెద్ద విషయం బీసీ రిజర్వేషన్ అనేది. కాబట్టి ఎంతోమంది రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉద్యోగ అవకాశాలలో ఇది మనకు స్పష్టంగా పనిచేస్తుంది. 42% సాధించారంటే బీసీల ఐక్యతతో పాటు గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో, మన బీసీ ముద్దుబిడ్డ మహేష్ అన్న గారి సహకారంతో ఇలా స్థానిక సంస్థల్లో 42% కాంగ్రెస్ పార్టీ గుర్తించి బీసీలకు పెద్దపీట వేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. గత 10 ఏళ్లుగా బీసీలకు 33% రిజర్వేషన్ ఉంటే దాన్ని 22% తగ్గించినటువంటి ఆ పాలకుల చేసినటువంటి 2018 చట్టాన్ని ఇలా పునర్పరిశీలించి ఆ చట్టాన్ని పక్కన పెట్టి బీసీల కోసం అనువైనటువంటి చట్టాన్ని 42% స్థానిక సంస్థల్లో, అదేవిధంగా స్థానిక సంస్థలే కాకుండా విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి అంటే ఒక రెడ్డి బిడ్డ, రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా రెడ్డి బిడ్డ ఉన్న బీసీలకు పెద్దపీట వేయాలి, బీసీలకు అన్ని విధాల అవకాశాలు కల్పించాలని చెప్పి రిజర్వేషన్ కల్పించిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రిది, మన బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిది. అదేవిధంగా బీసీల ఐక్యతతోటి మనం సాధించుకోగలం. కాబట్టి నిజంగా గౌరవ ముఖ్యమంత్రికి, మన మంత్రులకు, కేబినెట్ మంత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఇక్కడ వేదిక మీద ఒక పండగ వాతావరణం, ఇలా వీళ్ళిద్దరికి పదవులు వచ్చినట్టు కూడా వాళ్లకు న్యాయమైన పదవులు కావవి, అంటే వాళ్ళ స్థాయి దగ్గర కాదు. కాకపోతే ప్రభుత్వం వచ్చింది తర్వాత ఇంకా వాళ్ళని ఇంకా అప్గ్రేడ్ చేయడం కోసం ఇప్పుడు స్థానిక సంస్థల్లో వాళ్ళ భుజాన ఒక బాధ్యత పెట్టింది. కాబట్టి ఇవాళ టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు కాబట్టి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పార్టీ పరంగా, అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఇంకా ఇతరత్ర పదవుల్లో తప్పకుండా ముందుకు తీసుకుపోదాం. కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ కార్యకర్తను గుర్తించింది అనడానికి ఇది ఒక నిదర్శనంగా తప్పకుండా వేదిక ముందున్న వాళ్ళకు కూడా రేపు స్థానిక సంస్థల్లో తప్పకుండా అవకాశాలు కల్పిద్దామని చెప్పి కల్పించే బాధ్యత నేను, నాతో పాటు జిల్లా అధ్యక్షులు, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దల సహకారంతో ముందుకు తీసుకుపోదాం. ముఖ్యంగా నిజంగా మన సీనన్న చెప్తున్నట్టుగా మంతపూర్కు చరిత్ర ఉంది. కష్టకాలంలో కాంగ్రెస్ జెండా ఎత్తి ఎన్ని ఇబ్బందులున్నా ఆ జెండాను దించకుండా, అధికారం ఉన్నా అధికారం లేకున్నా ఇలా ఈ గ్రామాన్ని, ఈ మండలాన్ని ఒక స్థాయిలో నిలబెట్టినంటే కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు కాబట్టి ఇలా ఈ రకంగా నిలబెట్టగలిగారు, ఈ రకంగా అభివృద్ధి చేయగలిగారు. ముఖ్యంగా ఈ ఆలేరు మండలంలో ఉన్నటువంటి ఈ మంతపూర్ గ్రామం, నేను గతంలో 2-3 సార్లు వచ్చినప్పుడు కూడా ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పిన, ఈ గ్రామంలో అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా అని చెప్పిన. అందుకే ఈ గ్రామంలో మోడల్ గ్రామంగా పైలట్ ప్రాజెక్ట్ కింద మంతపూర్ తీసుకున్నా. ఆ రోజున ఎలక్షన్లో సుమారు నాకు 460-470 మెజార్టీ ఇచ్చినటువంటి ఈ గ్రామాన్ని నా సొంత గ్రామంగా తీసుకుంటా అని చెప్పి మాట ఇచ్చిన. పార్టీలకు ఖచ్చితంగా కూడా నాకు ఈ గ్రామంలో ఓట్లు వేసారు. నిజంగా 500 మెజార్టీ అంటే బారాన ఓట్లు మనకే పడ్డాయి. అందుకే ఈ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా గతంలో పడ్డది, మళ్ళీ మొన్న పడ్డది, పడేపలేదా? రైతు భరోసా 2 సార్లు పడ్డది. అదేవిధంగా రుణమాఫీతో పాటు ఈ గ్రామంలో ఎంతమంది అర్హులుంటే అంతమందికి ఇందిరా మిల్లు ఇచ్చినాం. ఇంకా ఎవరైనా మిస్ అయితే కూడా తప్పకుండా ఇందిరా మిల్లు ఇద్దాం. సాగర్ ఎడమ కాలువ ద్వారా రోజుకు 1 టీఎంసీ నీటిని విడుదల చేసుకునే అవకాశం ఉంటే శ్రీశైలం పైన రోజుకు 11 టీఎంసీలు విడుదల చేసుకునేందుకు ఆనాటి ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోకపోగా సహకరించడం మూలంగానే ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఆయన ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని పాలేరు రిజర్వాయర్ యూటీ పనులు పూర్తి చేసి పంట పొలాల్లోకి నీళ్లు వదిలే కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పాల్గొని అనంతరం స్థానికంగా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ దేశ రాష్ట్ర భవిష్యత్తు గురించి దూరదృష్టితో ఆలోచించి భవిష్యత్తు తరాలకు మేలు జరిగేలా పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం మూలంగానే ప్రజలకు ఈనాడు సమృద్ధిగా నీళ్లు ఇవ్వగలుగుతున్నామని తెలిపారు. ఈ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రజలంతా భావించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారని తెలిపారు. 10 ఏళ్లు టీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ప్రజలకు జరిగిన నష్టాన్ని
అంచనా వేసుకొని ఆ తప్పిదాలను సరిచేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే నాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా వ్యవహరించిన హరీష్, ఆనాటి ప్రభుత్వంలో ప్రధాన భూమిక పోషించిన కేటీఆర్, అన్నిటికీ కేంద్రమైన నాటి సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలు గమనించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోరారు. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియచెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం, కాంగ్రెస్ అంటేనే కరెంటు, కాంగ్రెస్ అంటేనే బహుళార్థిక సాధక ప్రాజెక్టు. వీటన్నిటిని కూడా దూరదృష్టితో భవిష్యత్ తరాలకి ఉపయోగపడేట్టుగా పునాదులేసి కట్టినటువంటి ఆ ప్రాజెక్టుల ద్వారానే ఇప్పటికి కూడా ఈ ప్రాంత ప్రజలకు నీళ్లు ఇవ్వగలుగుతున్నాం. ఈ నీళ్ల కోసం అయితే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామో, ఆ ఏర్పాటు చేసుకున్న రాష్ట్రంలో ధనిక రాష్ట్రంగా ఆనాటి టీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వాన్ని అప్పజెప్తే కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడకుండా ఇక్కడ ప్రాంత ప్రజలకి ఇబ్బంది జరిగేటట్టుగా వారు తీసుకున్న చర్యలే ఈరోజు రాష్ట్రానికి భారంగా మారాయి. అలా భారంగా మారినటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి, కాపాడటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి సారించి కృష్ణానది పైన, గోదావరి నది పైన, రెండింటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి వాటా గురించి, పూర్తి చేసుకోవాల్సిన ప్రాజెక్టుల గురించి దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నారు. వారు చేసినటువంటి టీఆర్ఎస్ వారు చేసినటువంటి తప్పిదాలని బహుశా మీ అందరికి కూడా తెలుసు. ఆ రోజు శ్రీశైలం డ్యాం పైన ఉన్నటువంటి జూరాల, శ్రీశైలంకు మధ్యలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడం వల్ల ముఖ్యంగా నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్లో ఉన్నటువంటి రెండో జోన్లో ఉన్న ఖమ్మం జిల్లా ప్రజలకు ఇబ్బందిగా ఉంటుందని, అట్లాగే మొదటి జోన్లో ఉన్నటువంటి నల్గొండ జిల్లా వాళ్ళకు కూడా కొంత ఇబ్బందిగా ఉంటుందని పదే పదే వాస్తవ పరిస్థితుల్ని ఆనాటి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల సమక్షంలో మీడియా సంస్థల నాయకత్వంలో వారి మధ్యలో కూడా ప్రజెంటేషన్స్ ఇవ్వటం కూడా జరిగింది. మరి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్కు వచ్చేటువంటి ఈ మేజర్ కెనాల్లో రోజుకి నియరింగ్ అబౌట్ 1 TMC నీళ్లు డ్రా చేసుకోవడానికి అవకాశం. అటువంటిది శ్రీశైలం పైన పర్ డే 11 TMC వాటర్ని డ్రా చేసుకునే కెపాసిటీతో ఏపీ ప్రభుత్వాలు ప్రాజెక్టులు కట్టుకుంటా ఉంటే వాటిని ఆపకుండా సహకరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ వల్లే ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది ఏర్పడేటువంటి ప్రమాదం ఉంచుకున్నాం. ఆ రోజు ఇక్కడ ఈవెన్ పాలేరు రిజర్వాయర్ దగ్గర కూడా వచ్చి జరగబోయేటువంటి నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ఇక్కడ వివరించడం జరిగింది. సరే, అదృష్టం కొద్దీ ప్రజల కష్టాలని బయటపడేయాలని, ఇందిరమ రాజ్యం తేవాలని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తప్పిదాలన్నింటినీ సరిచేస్తూ రాష్ట్ర ప్రజలకు నష్టం జరగకుండా చేసే ప్రక్రియను ముందుకు పోతా ఉంటే, చేసిన తప్పిదాలు చేసినటువంటి ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు కానీ, లేకపోతే అందులో ప్రధాన భూమికి పోషించినటువంటి కేటీఆర్ కానీ, లేకపోతే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ అడ్డగోలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేస్తూ బురదజల్లే కార్యక్రమానికి తెరలేపారు. దీన్ని ఈ రాష్ట్ర ప్రజలంతా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అలాగే వీటిని సరిచేసి
త్వరితగతిన కృష్ణానది పైన మళ్ళీ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని పాలమూరు రంగారెడ్డిని ప్రయారిటీగా తీసుకొని కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ తొందరగా పూర్తి చేయాలని, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్ లాంటి ప్రాజెక్టులన్నింటినీ కంప్లీట్ చేస్తూ జూరాల, నారాయణపేట కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తీసుకొని, జూరాల, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తీసుకొని కృష్ణానది జలాల్ని ఎంత పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతానికి వీలైనంత మేరకు ఎక్కువ మొత్తంలో తీసుకోవాలనేటువంటి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజలకు మేలు చేసేటువంటి ఉన్నాయి. జనగామ జిల్లా కేంద్రంలోని కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని జనగామ కలెక్టరేట్ ఎదురుగా రిలే నిరాహార దీక్షకు కూర్చున్న కల్లుగీత కార్మికులు. అనంతరం వాళ్ళు మీడియాతో మాట్లాడారు. కల్లుగీత కార్మిక సంఘం మరి ఆధ్వర్యంలో, జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి గత 3 సంవత్సరాల నుంచి వెళ్ళి పెండింగ్లో ఉన్న ఎక్స్టిగేషన్లను మరి ప్రభుత్వం రిలీజ్ చేయాలని ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. పోయిన సంవత్సరం జూలై 14న మరి మంత్రుల దృష్టికి, ఎమ్మెల్యేల దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకుపోయినాం. ఆ నుంచి వెళ్ళి మరి ముఖ్యమంత్రి దృష్టికి సుత తీసుకుపోవడం జరిగింది. కాటమయ్య రక్షణ కవచం ఇచ్చే సందర్భంలో ముఖ్యమంత్రి గారు మరి లస్కర్ గూడలో ఆ సందర్భంగా గీతా కార్మికులను అడిగి తెలుసుకున్నాడు. మరి ఇంకా ఏంటిది మీ సమస్య అన్నప్పుడు వాళ్ళు పెండింగ్లో ఉన్న ఎక్స్టిగేషన్లు విడుదల చేయాలని చెప్తే అప్పటి వరకు 7,90,00,000 రూపాయలు పెండింగ్లో ఉండే. అప్పటి నుండి ఇప్పుడు మరి అదే జూలై 14న ప్రకటించిన ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు సంవత్సరం అయినా కానీ ఇవ్వలేదు. మరి వారి కుటుంబాల సుత ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిండు. ఆ మాట మరి నిలబెట్టుకోవాలన్నది ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. వాళ్ళు కుటుంబాల సుత చాలా ఇబ్బందులు పడి ఇప్పటికీ చాలా దయనీయంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఒక్కొక్కరు చిన్న పిల్లలు 35 సంవత్సరాల వరకే మరి చాలా వరకు వాళ్ళు చనిపోయి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఎక్స్టిగేషన్లు ఇవ్వాలన్నది. జనగామ జిల్లాలో చూసినప్పటికీ 106 మంది జనగామ జిల్లాలో పడ్డారు. దాంట్లో 15 మంది ఇప్పటి వరకు చనిపోయినరు. 26 మంది మంచానికే పరిమితమై మంచాల మీద మరి పండుకునే పరిస్థితి ఉంది. వాళ్ళను పట్టుకపోయి అవతలికి తీసుకుపోయిన పరిస్థితులు ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో మరి ప్రభుత్వం సుత ఆలోచించి ఈ పెండింగ్లో ఉన్న ఎక్స్టిగేషన్ల సుత ఇప్పుడు జనగామ జిల్లాలో 2,11,66,000 రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. అవి విడుదల చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే విధానంగా మరి తాడీ కార్పొరేషన్ నుండి సుత మరి ఎక్స్టిగేషన్ అనేది మరి సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. మరి అదన్న తక్షణ సాయం ఎమ్మడే వస్తుంది అని ఏరి చూస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు చనిపోయిన కుటుంబాలకు 25,000 చొప్పున, మరి గాయపడిన వారికి 15,000 చొప్పున మరి ఇస్తామని తాడీ కార్పొరేషన్ నుంచి వచ్చే డబ్బులు సుత ఇప్పటికీ 49 మందికి మన జిల్లాలలో రాలేదు. అవి సుత ఎమ్మడే విడుదల చేయాలనేది సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. దాంతో పాటు మరి ఈ చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో చెట్ల మీదకి వెళ్ళబడి చనిపోయిన కుటుంబాలు, వారి భార్యకు కానీ వితంతుల పింఛను సుత రావడం లేదు. మరి అనేక సందర్భాలలో వాళ్ళు మండలాలలో మన మండల ఆఫీసులో అప్లై చేసుకున్నా కానీ మరి సైడ్ ఓపెన్ అవుతలేదని చెప్పడం జరుగుతూ ఉన్నది. గీతా కార్మికులకు 50 సంవత్సరాలకు పింఛను ఇస్తానని ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి అవి సుత మరి మండలంలో ఆఫీసుల చుట్టూ తిరగడము, మరి అవి సుత ఎక్కడ సైడ్ ఓపెన్ అవుతలే అని అధికారులు చెప్పడం జరుగుతూ ఉన్నది. 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క గీతా కార్మికునికి మరి పింఛని ఇవ్వాలి. మరి సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్క 50 సంవత్సరాలు నిండిన గీతా కార్మికుడికి పింఛని ఇవ్వాలనే ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదే సందర్భంలో మరి చాలా గ్రామాలలో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేయబట్టికే మరి చెట్లు తీసేయడం జరుగుతూ ఉన్నది. పొద్దుగాల గీతన్న తాడికి వచ్చి కళ్ళు గీస్తున్న క్రమంలో సాయంత్రం పోయేటానికి ఆ కళ్ళు బారెడు చెట్లు కింద పడేసే సందర్భాలు చాలా ఉన్నాయి. అవి సుత దానికి ఒక చట్టపరమైన చర్యలు, మరి దానికి ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి వారి చెట్లయితే ఎవరైతే నరుకుతా ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే విధానంగా మరి కోటి బోరాల కింద మరి 2003-04 సంవత్సరంలో ప్రభుత్వం
మరి జూలూరు గౌరీశంకర్ రచించిన బహుజనగణమన అనే పుస్తకాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మంథని పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ ప్రస్తుతం యువకులు కంప్యూటర్ యుగంలో జీవిస్తున్నారని, భారతదేశం మౌలిక సిద్ధాంతాలు కూడా తెలియకుండా కేవలం చదువు, ఉద్యోగం కోసం మాత్రమే తాపత్రయపడుతున్నారన్నారు. దీనివల్ల దేశంలో కులాలు, మతాలు ఏ విధంగా నడుస్తున్నాయో తెలియకుండా పోతున్నదని, దీనిని ఆసరా చేసుకునే కొంతమంది మోసం చేసిన వాళ్లే మోసం చేయడానికి సిద్ధంగా ఉంటున్నారన్నారు. దీనికి నిలవెత్తు నిదర్శనమే మంథని నియోజకవర్గమేనన్నారు. నేటి సమాజంలో బీసీ పరిస్థితులు, దక్కాల్సిన గౌరవం, చట్టసభలో వారి వాటా వంటి వాటిపై బీసీలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే విధంగా గౌరీశంకర్ బహుజనగణమన అనే అద్భుతమైన పుస్తకాన్ని రచించారన్నారు. గౌరీశంకర్ గారు బహుజన గణమన అనే ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రాసి నేటి సమాజం ముందు బీసీల యొక్క పరిస్థితులు, బీసీలకు దక్కాల్సినటువంటి గౌరవము, చట్టసభలలో వాటా కోసం ఈ యొక్క బుక్కును వారు రాసి మమ్మల్ని చైతన్యపరిచే విధంగా ఈ సమాజంకి ఇవ్వడం వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారు బీసీ కమిషన్ మెంబర్గా, రచయితగా, కవిగా బహుజనుల కోసం అనేక విధాలుగా కృషి చేస్తున్నటువంటి మహనీయులు జూలూరి గౌరీశంకర్ గారు. వారు ఈ బుక్కులో ఒకటే విషయాన్ని పొందుపరిచినారు. చట్టసభలకు పెద్ద కులాలు, బహిరంగ సభలకు బీసీ కులాలు, ఇంకా ఇది చెల్లదుగాక చెల్లదనే ఒక గొప్ప సందేశాన్ని ఈ బుక్ ద్వారా ఇంకా అనేక విషయాలు వారు పొందుపరిచినారు. ఇవాళ యువకులు కంప్యూటర్ యుగంలో కూడా ఈ భారతదేశం యొక్క మౌలిక సిద్ధాంతాలు కూడా తెలియకుండా కాంపిటీషన్ యుగంలో చదువు, ఉద్యోగం కోసం మాత్రమే అని చదువుకొని బోర్ల బొక్కల పడతా ఉన్నారు యువతరం. కనుక ఈ దేశంలో కులాలు, మతాలు ఏ విధంగా నడుస్తూ ఉన్నాయి, ఏ విధంగా కులాలు, మతాలు బయటికి వచ్చినాయి అనేది మనమందరం కూడా గమనించకపోతే మోసం చేసిన వాళ్ళే మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మనం మంత్రిని చూసుకున్న అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో, దేశంలో సంవిధానకు బచావ్ అని రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం బుక్కును పట్టుకొని అంటే 1000 ఎలుకలు తిన్న పిల్లి నేను ఏది అయ్యగారును అనే విధంగా మాట్లాడినట్టుగా మనకు సామెతలు ఉన్నాయి. కనుక కాంగ్రెస్ పార్టీ బీసీలను అనగదొక్కి బీసీలను ఎటుకాకుండా చీకటిలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలను మేము ఏదో తీర్చిదిద్దుతామని ఇవాళ సంవిధానం పట్టుకొని, రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ అనే పేరుతోటి మళ్ళా అవలీలగా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ను చెప్పింది ఒకటి, ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు చివాట్లు పెట్టి, హైకోర్టు ముట్టికాయలు వేసి మీరు తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే ఆ హడావిడిలో మళ్ళీ ఒకసారి బీసీలను మోసం చేయడానికి జీవోల పేరుగా ఏదైనా ఆర్డినెన్స్ల పేర్ల మీద మోసం చేయడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూనుకున్నది. కనుక ఇది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీ సమాజం ఒక కామారెడ్డి డిక్లరేషన్లో 42% కాదు, ఎంబీసీలకు కార్పొరేషన్ పెడతామని, మున్నూరు కాపులకు కార్పొరేషన్ పెడతామని, ఈ విధంగా అనేక విషయాలు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. ఏవి కూడా ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు. హైకోర్టు కోసం హైకోర్టు ఆగ్రహించింది కనుక ఏదో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని
ఈ నాటకాలు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆడుతుంది కనుక మనకు రావాల్సినటువంటి వాటా మన హక్కు ఏందనేది ఇవాళ మన కోసం ఇన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు పెట్టి ఈ బుక్కును మరి గౌరీశంకర్ గారు మనకు ఇచ్చింది కనుక దీనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా ఇవాళ యువకులు దీన్ని సమగ్రంగా చదవాలని నేను కోరుతూ జూలూరు గౌరీశంకర్ గారికి మంత్రి నియోజకవర్గ బీసీల పక్షాన హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జనగామ జిల్లా వడ్లకొండ గ్రామంలో చెరువు నింపాలని వడ్లకొండ గ్రామస్తులు ధర్నా నిర్వహిస్తున్నారు. భారీగా కిలోమీటర్ దూరంలో నిలిచిన వాహనాలు వడ్లకొండ గ్రామస్తులు చెరువును బొమ్మకు రిజర్వాయర్ నుండి నీళ్లు విడుదల చేయాలని అధికారులను కోరుతున్నారు. ఏ నీళ్ళ కోసం అయితే ఈ యొక్క ప్రాణ త్యాగాలు చేసి సాధించిన ఈ యొక్క తెలంగాణ, అదే నీళ్ళ కోసం ఈరోజు ఈ యొక్క తెలంగాణలో ఉన్న రైతు అన్నదాత ఈరోజు రోడ్లెక్కే పరిస్థితి ఏర్పడింది. ఈ యొక్క ప్రభుత్వం యొక్క మొండి వైఖరి లేదా ఈ యొక్క అధికారుల యొక్క మొండి వైఖరి ఈ యొక్క రైతులను నష్టం చేయడంలో ఈ యొక్క ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాలు కూడా ఈరోజు కనీసం ఒక నారు పోసుకుని నారు దున్నే పరిస్థితి కూడా ఈరోజు మా వడ్లకొండ గ్రామంలో లేదు. అదేవిధంగా ఈ యొక్క ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారి సర్కారు ఊరికో 10 ఇండ్లు ఇచ్చి ఏదో ఉన్న బస్సులను ఫ్రీ ఇచ్చి ఉన్న కరెంటును ఫ్రీ ఇచ్చి ఇదే ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ఈ యొక్క 4 కోట్ల తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంది. కనీసం రైతులను కూడా ఆదుకునే పరిస్థితిలో ఈ యొక్క చిత్తశుద్ధి లేదు ఈ యొక్క ప్రభుత్వానికి. ఈ యొక్క గతంలోనే ఈ యొక్క పంటలు నష్టపోయి ఎకరానికి ఇంత పంట నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క రోడ్డు మీద కూడా మేము ధర్నా చేసినాం గతంలో. అదేవిధంగా రైతులకు ఆ యొక్క చెరువును నింపాలని చెప్పేసి కూడా గతంలో ఇదే రోడ్డు మీద మేము ధర్నా చేసినాం. ఆ యొక్క అధికారులు ఆనాడున్న ఇప్పుడున్న కలెక్టర్ గారు కూడా మాకు చెరువును నింపుతామని చెప్పేసి ఆ రోజు చెప్పారు, కానీ ఇంతవరకు మా యొక్క చెరువు సైడ్ కూడా ఇంతవరకు లేదు. నీళ్ళన్నీ మీదికే పోతున్నాయి, కానీ ఈ యొక్క మా యొక్క గ్రామం చెరువు నింపలేకపోతున్నారు ఈ యొక్క అధికారులు. అందుకోసమే ఈరోజు మా యొక్క చెరువు నింపాలి, లేదంటే ఈ యొక్క రోడ్డు నుంచి కూడా మేము కదిలే పరిస్థితి ఈ వడ్లకొండ గ్రామ ప్రజలము ఈరోజు మేము చైతన్యవంతంగా ఈ యొక్క రోడ్డు మీద ధర్నా చేస్తున్నాము. మా చెరువులకు నీళ్లు వదులుతే కానీ ఈరోజు మేము ఈ రోడ్డు నుంచి కూడా జరిగే పరిస్థితి ఉన్నది. జిల్లా కలెక్టర్ గారిని మేము ఒకటే వేడుకుంటున్నాం, ఈ యొక్క ప్రభుత్వాన్ని మా యొక్క చెరువును నింపినట్టయితే ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాలకు కూడా నీళ్ళు వచ్చి ఈ యొక్క భూగర్భ జలాలు పెరిగి ఈ యొక్క రైతులు సుఖ సంతోషాలతో పంటలు వండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఈ యొక్క ప్రభుత్వాన్ని. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.